హలో ఎవ్రీవన్, కామర్స్ ట్యుటోరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ది కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్. అంటే హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మార్క్ పార్కర్ ఫోలెట్, అసలు ఈ మేరీ పార్కర్ ఫోలెట్ ఏం చేశారు, అండ్ ఎల్టన్ మాయోస్ వర్క్, దాన్ని హాథ్రోన్ స్టడీస్ అంటారు. సో వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఈ టాపిక్లో మనం ఈ త్రీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్, వర్క్ ఆఫ్ మేరీ పార్కర్ ఫోలెట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎల్టన్ మాయోస్ వర్క్. సో అసలు హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్లేసెస్ ఎంఫసిస్ ఆన్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే ఒకరి నుంచి ఒకరికి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా హైలైట్ చేయాల్సింది ఏంటంటే లోవర్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్మెన్షిప్ అండ్ లోవర్ వేజెస్. సో ఎవరికైతే తక్కువ జీతం ఉంటుందో, ఓకే, వారు లోవర్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్మెన్షిప్, సో అలాంటి వాళ్ళ గురించి కన్సర్న్ ఎక్కువ తీసుకుంటారు. ఓకే, సో అంటే వాళ్ళు లేబర్స్ అంటాం కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చే జీతం తక్కువ, అట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాడర్ తక్కువ. సో ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు లేబర్స్ ఉంటారు, లేబర్స్ మీద ఒక హెడ్ ఉంటాడు, ఇలా హెడ్స్ మీద ఇంకో హెడ్ ఉంటాడు. సో మనం అలా చూసుకుంటే ప్రయారిటీ ఈ లేబర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ, అంటే లోవర్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఏమంటారంటే ఆ లోవర్ స్టాండర్డ్స్ వర్క్మెన్షిప్ అండ్ లోవర్ వేజెస్, సో వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనం డైలీ లేబర్ అంటాం. సో ఇప్పుడు మరి ఏమన్నా ఫ్యాక్టరీ తీసుకోండి, ఒక షుగర్ ఫ్యాక్టరీ తీసుకోండి ఎగ్జాంపుల్. సో షుగర్ ఫ్యాక్టరీ ఏంటంటే జనరల్గా ఈ చెరుకు ఉన్నంత వరకు జనరల్గా పని ఉంటుంది. ఓకే, సో అంటే వాళ్ళు డైలీ లేబర్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే చెరుకు వస్తుందో ఆ చెరుకుని సరిగ్గా అది మనకి బళ్ళల్లో కానీ లారీల్లో కానీ తీసుకొస్తారు కదా, ఆ చెరుకుని సరిగ్గా ఆర్గనైజ్ చేయటం, అది క్రషింగ్ మెషిన్లో పడేయటం. ఓకే, సో అది ఆ ప్రాసెస్ అంతా జరిగి షుగర్ వరకు వచ్చే వరకు దాంట్లో వరకు డైలీ లేబర్ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ చెరుకు పండే సీజన్ ఆగిపోతుందో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్టరీ అప్పటి వరకు రన్ అయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఈ డైలీ లేబర్ వాళ్ళు ఏంటంటే ఆ క్లీనింగ్ సెక్షన్కి వాడుకుంటారు. ఓకే, ఆ మెషినరీ క్లీనింగ్ కానీ, ఓకే, సో వీటికి వాడుకుంటారు అనమాట. వాళ్ళకి డైలీ ఏ రోజు ఆ రోజు వేజెస్ అనమాట. ఓకే, సో ఈ హ్యూమనిస్టిక్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తుంది. అంటే అడ్రసింగ్ గ్రోయింగ్ ఫీవర్ ఆఫ్ ద వర్కర్స్, లేబర్ యూనియన్స్, దీనికి లేబర్ యూనియన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. Okay, the US government called Frederick Taylor to testify about aims of his proposals. సో యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్రెడరిక్ టేలర్ అనే అన్ని అసలు నువ్వు ఏం చేస్తున్నావు, దేని మీద స్టడీ చేస్తున్నావు, నీ ప్రపోజల్స్ అన్ని చెప్పమని చెప్పింది. సో ఇక్కడ మనకి మెయిన్లీ ఉండాల్సింది మేరీ పార్కర్ ఫోలెట్. సో కన్సిడర్ టు బి ద మదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి డైరెక్ట్గా బిట్స్లో కూడా వస్తుంది, హూ ఈజ్ మదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఓకే, సో మదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ఎవరు? మేరీ పార్కర్ ఫోలెట్. సో డెవలప్డ్ కాన్సెప్ట్స్ అప్లై టు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. సో ఏం కాన్సెప్ట్స్ డెవలప్ చేసింది ఏమి? బిజినెస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ డెవలప్ చేసింది. క్రియేటెడ్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాటరల్ ప్రాసెసెస్. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, ఓకే, సో దానికి పర్ఫెక్ట్ స్టెప్స్ డిజైన్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా డిజైన్ చేసింది. నోటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ ప్రాసెస్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఫార్మల్గా ప్రాసెస్ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ ఇలా జరగాలి, ఈ వర్క్ ఇలా జరగాలి, ఫార్మల్ ప్రాసెస్. సో ఏ ఆర్గనైజేషన్ అయితే ఇన్ఫార్మల్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారో ఆ ఇంపార్టెన్స్ నోట్ చేసేది అనమాట. అప్లైడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ కోయర్సివ్ పవర్ షేరింగ్ షీ కాల్డ్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ చూసుకునేది ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్లౌడ్. సో ఇప్పుడు క్లౌడ్ ఏంటంటే ఒక 10-15 ఆర్గనైజేషన్స్ ఆ క్లౌడ్ని యూజ్ చేసుకుంటే, అంటే మనకి డేటా అంతా ఇంటర్నెట్లో ఉంటుంది. సో ఈ క్లౌడ్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంకో క్లౌడ్తో ఇంటిగ్రేట్ అవుతుంటుంది. ఈ సర్వీసెస్ వాళ్ళ సర్వీసెస్ రెండు ఒకరినొకరు యూజ్ చేసుకుంటారు అనమాట. దాని మైగ్రేషన్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఇంటిగ్రేషన్ అనొచ్చు. సో మైగ్రేషన్ ఏంటంటే ఈ కంపెనీలో ఉన్న సర్వీసెస్ అన్ని వేరే కంపెనీకి మైగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఏంటంటే లైక్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనుకోండి, ఒక అగ్రిమెంట్ లాగా. ఓకే, సో అవి ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేసింది. సో దాన్ని ఇంటిగ్రేషన్ అన్నారు.
సో ఎగ్జామిన్ ఎంపవర్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ ఏంటంటే ఎంపవర్మెంట్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సో కంట్రోల్ చేసేదానికన్నా ముందు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. సో ప్రమోటెడ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఇన్ గ్రూప్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివ్ కన్సల్టేషన్. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఇన్ గ్రూప్. సో ఇప్పుడు ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇప్పుడు నాకు లేబర్స్ ఉన్నారు, లేబర్ మీద హెడ్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సో వీళ్ళు యూనియన్, లేబర్ యూనియన్ ఏదైతే ఉందో లేబర్ యూనియన్ చెప్పిన మాటలు కాదు. సో కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకూడదు అక్కడ. ఓకే, సో ఆ కన్స్ట్రక్టివ్ కన్సల్టేషన్ అనేది ఒకటి డిజైన్ చేసింది అనమాట ఈ మేరీ పార్కర్ ఫోలెట్. సో Follett devoted her life work to the idea that social cooperation is better than individual competition. సో ఇక్కడ సోషల్గా అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకి విజయం వస్తుంది తప్ప ఇండివిజువల్ కాంపిటీషన్ ఉంటే మనకి రాదు అని చెప్పి తన లైఫ్ అంతా ఈ ఐడియా మీద వర్క్ చేసింది. ఇన్ హర్ 1924 బుక్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ ఫోలెట్ రోడ్. సో క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ అనే ఒక బుక్ రాసింది 1924లో. సో దాంట్లో ఏమని వర్ణించిందంటే, labor and management can never be reconciled as long as labor persists in thinking that there is a management point of view and management thinks there is a labor point of view. These are imaginary holes which must be broken up before management labor can cooperate. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు లేబర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, లేబర్ చెప్పినట్టే మేనేజ్మెంట్ వినాలి, మేనేజ్మెంట్ చెప్పినట్టు లేబర్ వినాలి అనే పాయింట్ కాకుండా ఎవరి కాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ పోతే అది కలెక్టివ్ వర్క్గా ఉంటుందని తన ఆ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ అనే బుక్లో రాసింది. ఇంకా ఎల్టన్, మాయో అండ్ ద హాథ్రోన్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ఎల్టన్, మాయో అని ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో ఈయన ఏంటంటే కంప్లీటెడ్ సిరీస్ ఆఫ్ స్టడీస్ డిజైన్ టు ఐసోలేట్ ఫ్యాక్టర్స్ ఇన్ వర్క్ ప్లేస్ దట్ ఎఫెక్టెడ్ ప్రొడక్టివిటీ. సో స్టడీ చేశాడు, అంటే వర్క్ ప్లేస్లో ప్రొడక్టివిటీ తగ్గి కారణాలు ఏంటి. ఓకే, అంటే ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయట్లేదా, లేకపోతే ఎక్కడైనా ఇంటరాక్షన్ మిస్ అయిందా. సో వీటి మీద స్టడీ చేశాడు. ఇఫ్ పాజిటివ్ చేంజ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేబర్ వర్క్ చేస్తున్నారు, సో లేబర్ వేజెస్ ఇంత ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తక్కువ వస్తుంది, ఎంత వర్క్ చేసినా ఇక్కడ వేస్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి మీకు బోనస్లు ఇస్తున్నాం, బెనిఫిట్ ఇస్తున్నాం అనే ఒక పాజిటివ్ చేంజ్ వాళ్ళలో తీసుకొస్తే మనకు ప్రొడక్టివిటీ కూడా పాజిటివ్గా ఉంటుంది, అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ చేంజ్ ఇంప్లిమెంట్ చేసిన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్, అంటే సో ఈయన స్టడీ చేశాడు, అంటే పాజిటివ్ చేంజ్ ఇంప్లిమెంట్ చేసిన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, నెగిటివ్ చేంజ్ చేసిన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. సో ఎంప్లాయిడ్ నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ మెథడ్, అంటే నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ మెథడ్ అనేది ఈయన ఫైండ్ అవుట్ చేశాడు. బెనిఫిట్స్ ఫీలింగ్ ఆఫ్ గ్రూప్ కోహెషన్, ఫ్రెండ్లియర్ యాటిట్యూడ్ ఆఫ్ రీసెర్చర్స్, అటెన్షన్ బ్రాట్ టు ఇండివిజువల్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లియర్ యాటిట్యూడ్ ఉంటే ఎలా ఉంటుంది, అంటే ఆ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా లేదా. సో ఇవన్నీ ఈయన స్టడీ చేశాడు అనమాట. దీని హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ 1933లో ఈయన పబ్లిష్ చేశాడు ఇవన్నీ. సో ఎవరైనా ఎల్టన్, మాయో అండ్ ది హాథ్రోన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఇవి మనకి ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడున్న కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో, అది మనం నెక్స్ట్ టాపిక్గా మనం డిస్కస్ చేద్దాం. సో మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ కాలేజ్లో చదివిన వాళ్ళైనా కానీ, మీ వేరే కాలేజ్లో చదివిన మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే, సో మా ఛానల్ని అన్ని విధాలా మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.